హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను జగదీష్‌నండి. నా ప్రయాణం నయం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మన ప్రయాణం వచ్చి అంతర్వేది ప్రయాణం చూపిద్దామనండి. అంటే అంతర్వేది ఎలా రెడీ అవుతుంది, ఎలా ముస్తాబయింది, రోడ్లు అయన్నీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తానండి. ఈరోజు మనం రథసప్తమి అండి. మన అంతర్వేది రోడ్లు కూడా చాలా బాగా విస్తరించారండి, చాలా బాగున్నాయి. అంతర్వేది రోడ్డు అలా వెళ్తుంటే పచ్చని కొబ్బరి చెట్ల మధ్యన ఒక పంట కాలువ పక్కనే పెద్ద రోడ్డు ఉంటుందండి. చుట్టూ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగిన బిల్డింగ్లు ఉన్నాయండి, చాలా పెద్ద పెద్దవి. ఇంకా వర్క్ అయితే చేస్తూనే ఉన్నారండి, రోడ్లు క్లీన్ చేస్తున్నారు. రోడ్లు వెడల్పాటుగా చేయడం వల్ల మనకి చాలా వెసులుబాటుగా ఉంటుందండి రావడానికి. మనం వెళ్ళే మార్గం వచ్చండి మెయిన్ రోడ్ అండి. అంటే అంతర్వేది దేవస్థానం 3 రూట్లు ఉన్నప్పటికీ కూడా ఇది మెయిన్ రోడ్ గా చెప్తారు. ఇది మలికపురం టు టేక్శెట్టిపాలెం, కేశదోసపురంగా సాగుతుందండి. మనం చూసాం కదండి, అంబేద్కర్ బొమ్మ కూడా పక్కకి తీసి పెట్టారండి. రోడ్డు పెంచడం వల్ల దాన్ని వేరే చోట పెడుతున్నారు. మనం ఆల్రెడీ దగ్గరగా దేవస్థానం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి అన్ని కూడా ఫ్లెక్సీలు అండి, లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి సంబంధించిన ఫ్లెక్సీలు అండి. ఇది ఒక పెద్ద చెరువు అండి. అంటే వాటర్ సంబంధించి అంతా కూడా ఇక్కడ ఉండేదండి, పెద్ద చెరువు. ఈ చెరువుని ఇప్పుడు వాటర్ ట్యాంక్ సంబంధించిన ఫిల్టర్ చెరువుగా మారుస్తున్నారండి. ఈ చెరువు పక్కనే తాటాకు పందిళ్ళు ఉండి పోలీసులకి క్వార్టర్స్ నిర్మించేవారండి. ప్రస్తుతానికి అయితే వేరే ప్లేస్ కి మార్చారండి వాళ్ళకి. మనం ఈ నరసింహస్వామి వారి కళ్యాణానికి ప్లేస్కి వెళ్ళేసరికి కూడా మంచి మంచి ఫ్లెక్సీలు, బ్యానర్లతో తారసపడుతున్నాయండి. దుకాణాలు వేసే వాళ్ళు మంచి బిజీగా దుకాణాలు వేసుకుంటున్నారు. ఈ తీర్థం వచ్చండి మనకి రథసప్తమి స్టార్ట్ అయినట్టండి. ఈ రోజు స్టార్ట్ అయ్యి మన కళ్యాణం 7 తారీఖు అండి. మరుసటి రోజు తీర్థం ఉంటుందండి. ఇది కూడా 8 కాల మండపం దగ్గరికి వచ్చామండి మనం. ఇదంతా తీర్థం ఏరియా అండి. జస్ట్ కొంచెం ఎదురుకెళ్ళగానే ఆ రోడ్డు ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో రథం పెడతారండి, అది కూడా చూద్దాం. ఎన్ని దుకాణాలండి, మొత్తం ఫుల్గా బిజీ బిజీగా ఉంది. అయ్యో గేదె కూడా వచ్చేస్తుంది చూసారా. గుడి దగ్గరికి వచ్చేసాం మనం. ఇది కూడా రథం పెట్టే ప్లేస్, ఆల్రెడీ రథం పెట్టేశారండి. ఇది మనకి ఇది 8 రోజున తీర్థం కదులుతుందండి. ఈ రోడ్డు మీద ప్రయాణించేది గుర్రలక్కమ్మ గుడి వరకు కూడా ఈ రథం చేరుకుంటుందండి. ఇది కొత్త రథం అండి, మీ అందరికి తెలిసిందే. పాత రథం తగలబడిపోయిన చేశారండి. ఇదంతా బ్రేక్ సిస్టమ్ తో ఉంటుంది. రథం చాలా సూపర్ గా ఉంటుంది రథము. ఈ రథం జరిగే ప్లేస్ లోనే మనకి అత్తిలవారి అన్న సమారాధన సత్రం ఒకటి ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు వచ్చినా కూడా అత్తిలవారి సత్రంలో చేస్తానండి భోజనం. ఎందుకంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. అన్ని సత్రాలు మనకు ఫ్రీ అయినప్పటికీ కూడా ఈ సత్రంలో భోజనం చేస్తే మంది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే తాడేపల్లి గుడి వారు, భీమవరం వారు, అత్తిలవారు అందరూ కలిపి చేసే సత్రం అండి ఇది. మనం చూసిన ప్లేస్ అదేనండి. మీరు ఎప్పుడైనా వస్తే అత్తిలవారి సత్రంలో భోజనం చేయడం చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తామండి. చెరువు పందిళ్ళు కానీ అన్ని మీకు చూపిస్తాను. అంటే 7 తారీఖు సాయంత్రం వచ్చి కళ్యాణం ఉంటుంది కదా, స్వామివారి కళ్యాణం. అవి ఇప్పుడు కూడా తాటాకు పందిళ్ళ కింద చేసేవారండి. ఇప్పుడు రేకు వాటితో నిర్మించారు. ఇవన్నిటికి కూడా మనకి రేకు నిర్మించినప్పుడు కూడా తాటాకు పందిరి ఆనవాయితీ వస్తున్నది ఉంటుందండి. ఇది కోపనది కృష్ణమ్మ గారి విగ్రహం అండి. మనకు అంతా చూసుకుని ఆ పందిరి అన్ని చూసేసిన తర్వాత మీకు చిన్నపిల్లలు కోలాటం చేస్తున్నారండి. స్వామివారు ముఖద్వారం ఎదురుగుండానే, అది కూడా మీకు చూపిస్తాను. అది లైవ్ రికార్డింగ్ ఉంటే చూడండి. ఈ వీడియో చూసే వారంతా కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మాత్రం ఇప్పుడు మర్చిపోకండి, ఇది ఇక్కడికి రావాలంటే మాత్రం మీరు రాజులు చేరుకోండి. రాజుల నుంచి మలికపురం వచ్చండి. మలికపురం నుంచి ఏమిటి కాలేజీలో బస్సులు పెడతారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా తీర్థంగా రావచ్చండి. వేరే రోడ్డు ట్రైన్ మార్గం అయితే నరసాపురం చేరుకుని నరసాపురం వచ్చి అక్కడ నుంచి సగడిపల్లి రేవు రండి. అక్కడ నుంచి మీరు రేవు నుంచి డైరెక్ట్ గా బస్సులు ఉంటాయి మీకు. వీడియో చూసే వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.